ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధంగా మళ్ళీ తిరిగి హడావుడి కదా, పిల్లలు ఉదయకాలం లేచి పని, పిల్లలు అన్నీ ఇప్పుడు వరకు చాలా ఖర్చుల్లో ఉండి పిల్లలందరినీ కూడా పంపించుకుంటూ అన్నీ కొనుక్కుంటూ ఉన్న మీ అందరినీ కూడా దేవుడే మనకి సహాయం. దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు నీకు ఆర్థికంలో నుంచి కానీ నీ బిడ్డలకి పెట్టే విషయంలో కానీ అన్నీ కూడా దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఆర్థిక విషయాల్లో అందరికీ ఎంతమందికో ఆర్థికాలు ఉన్నాయి కదండి. పైకి కనపడరు, పైకి మంచిగానే ఉంటారు. పాపం వాళ్ళకి ఏం లేదు, అన్నీ బాగున్నాయి అనుకుంటారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ మన లోపల ఉన్న అగాధమైన లోయలు అంటే మన వెనకున్న కష్టాలు, అప్పులు, సమస్యలు ఇవన్నీ ఎవరికి కనపడవు, కానీ దేవుడికి ఖచ్చితంగా మనకి కనపడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిజంగా ఈరోజు బాధపడుతూ ఎవరు ఏ యొక్క బాధ చేత, వేదన చేత బాధపడుతున్నావో నీకోసం దేవుడు చక్కటి మాటను దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రములు. ఆదికాండం 37వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దాతోనుకు వెళ్ళుదుము రండేని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దాతానులో వారిని కలుసుకొనెను. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపుకి అన్నదమ్ములన్న తండ్రి కన్నా చాలా ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. కానీ చూడండి, ఆ ప్రేమ ఎలా అన్నదమ్ములకు ఈర్ష్యగా మారిపోయింది. ఏంటంటే ఒక్కోసారి అమాయకుల పక్షంలో దేవుడు ఉంటాడు అనేది ఇది చాలా చాలా అవసరం. ఈయన ఏంటంట, యేసేపు చాలా అమాయకుడు, భక్తి కలిగిన వాడు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు. ఈయనకున్నటువంటి అన్నలందరూ కూడా ఏంటంటే చాలా జ్ఞానం కలిగిన వారు, ఐక్యతగా ఉంటారు. చాలా అన్నలందరూ కూడా ఎట్లుంటారంటే కలిసి ఉంటారు. ఈయనను మరి ఎంత ద్వేషిస్తూ ఉంటారంటే ఆయన మీద ఈర్ష్య పట్టడానికి ఏంటంటే కళ కదండి, కళ. ఆ కళ మరి అన్నయ్యలు వెళ్ళి 11 మంది అన్నయ్యలతో చెప్పాడు కదండి, అన్నయ్య మీ పనులన్నీ కూడా వంగి ఉన్నాయి, నా పని ఒక్కటే నుంచుంది అన్నాడు. నిజంగా ఎంత యథార్థంగా ప్రేమగా చెప్పినప్పుడు, నిజమా తమ్ముడు, మంచిది, అన్నీ వంగి ఉంటే ఏమవుతుంది, నీదొక్కటి నిలబడితే మన కుటుంబానికి చాలదా అన్నంత ప్రేమ ఆప్యాయత వాళ్ళల్లో లేదు కదండి. అసలు చిన్నోడు వీడి పనులు లేకపోవడం ఏంటి అనే ఇదిలో ఉన్నారే కానీ, ఈర్ష్య కలిగారే కానీ. అయినా నేను ఒకటి చెప్పనా, ఆ ఈర్ష్య కూడా దేవుని చిత్తం యోసేపు ఎడల ఎలా ఉందో అది నెరవేర్పు జరగాలంటే, అది ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళాలంటే, ఒక ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కాలి అంటే ఇలాంటి యొక్క ఆ సొంత వారిలోనే ఈర్ష్యపు ఆత్మలు రావాలి. ఇలా రావటానికి గల కారణం కూడా అది దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా వాళ్ళు ఈర్ష్య పట్టడం కానీ, లేకపోతే గుంటలోకి తోసేయడం కానీ, లేకపోతే చంపాలి అనుకోవడం కానీ. చంపాలి అనుకుంటే వాళ్ళందరూ కలిసి చంపలేరా? కానీ కాదు, అది కాదు దేవుని ప్రణాళిక. ఏంటంటే అక్కడికి ఎందుకు అన్నలందరూ అక్కడికి వెళ్ళారు? అప్పుడే వాళ్ళు అనుకున్నారు, ఈ జుడు అసూయపడిరి. 37:11 అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. నిజంగా అసూయ వచ్చింది అంటే అక్కడి నుంచి ఒక వ్యక్తి జీవితంలో ప్రణాళిక ప్రారంభమైంది. అది సొంత వారింట్లో నుంచే ప్రారంభమైంది. దేవునికే స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు ఏ కష్టాన్ని తట్టుకుంటారో, ఎవరు ఏ శ్రమను తట్టుకుంటారో, వారి ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలి అంటే వారికి కొన్ని ఏంటంట అనుభవాలు. పాపం ఎదురైనా తప్పించుకున్నాడు, గుంట ఎదురైనా తప్పించుకున్నాడు, కష్టం ఎదురైనా చేశాడు. ఆ తర్వాత ఏంటంట జైలు అనుభవం ఎదురైనా చేశాడు. ఎందుకంటారు? వీటన్నిటికీ ఆయన విధేయత చూపించాడు. అది దేవుని ఆ
లేచి నిలబడాలి, ఈ పనులన్నీ ఒంగోవాలి అంటే, దేవుని కళ నెరవేర్పు అర్థం జరగాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసండి, ఆయన ఖచ్చితంగా గోతుల్లోనికి తోయబడాలి. ఇక్కడ అతడు దగ్గరికి రాకమునిపే వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. ఏంటంట, దూరం నుంచి అసలు ప్రేమతో అన్నలను కలుసుకుందామని వెళ్ళాడు. కానీ ఇక్కడ ఏంటంటే అతన్ని చూడటమే వీరికి ఏమైందంట, ఇతన్ని చంపుదాము, దిగువ కళ్ళు కని వాడు వచ్చుచున్నాడని ఎంత ఎగతాళి హేళన చేసి చంపాలి అనుకున్నారు. నిజమే, మనుషులు అనుకుంటే మన జీవితంలో ఏమీ జరగదు. ఒకవేళ లోకస్తుల్లో ఉంటే జరుగుద్దేమో, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, మనం దేవునిలో ఉన్నట్టయితే, మనం పరిశుద్ధాత్మ దేవునిలో ఉండాలంటే, మనల్ని తొక్కాలన్నా, ఒకవేళ మనల్ని ఇంకా కిందకి దిగజార్చాలన్నా, మన మీద ఏదైనా మరి ఒకళ్ళ ఈర్ష్య కలిగినా అది ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం, వాళ్ళకి మాత్రం ఆశీర్వాదం అది కానే కాదు. అందుకని ఎవరైనా ఏదైనా మన మీద మన కోసం గుంటలు తవ్వుతున్నట్టయితే, మన కోసం ఈర్ష్యపడుతున్నట్టయితే అది తప్పకుండా మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ రోజున మనకు ఆశీర్వాదంగా మనం ఉండాలి అంటే వారి దురాలోచనలు మనం ఉండాలి, వారి అసూయలో మనం ఉండాలి, తర్వాత ఎగతాళిలో కూడా మనం ఉండాలి. ఆ తర్వాత ఈయన అంటున్నాడు, చంపి ఏం చేయాలి, చంపుదాం అనుకున్నారు. కానీ అందులో ఒక ఆయన అన్నాడు, రూబేను. ఆ మాట విని మనం వాడిని చంపరాదు. ఆయన అన్నాడు, వద్దు, రూబేని మాట విన్నాడు, అందులో చంపొద్దు, కానీ మనము అతను చంపినట్టుగా ఆ గూతుళ్ళు పడేద్దాం అని చెప్పాడు. నిజమే, చంపాలనుకున్నారు. దేవుని ప్రణాళికలో ఉన్నవాడిని అస్సలు ఎవరు ముట్టుకోనీయడు కదా దేవుడు. స్తోత్రం చెప్పండి, ముట్టుకోనీయడమ్మా. నిజంగా మన జీవితాల్లో ఎన్ని ఎదుర్కొంటున్నా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నట్టయితే ఈర్ష్యపరుల నుంచి, ఇంకా తర్వాత దురాశపరుల నుంచి, మరి దేశికుల నుంచి, లేతే మనం నాశనం పాడైపోవాలనుకునే వారి చేతుల నుంచి తప్పకుండా ఈ వాక్యం వింటున్న ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దేవుడు రక్షించబోతున్నాడు, నిలబెట్టుకోబోతున్నాడు, తల ఎత్తేటట్టుగా చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ దినం ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరి తలలు పైకెత్తి శోధకుల నుంచి విడిపించి మంచి ఆయురారోగ్యములు ఇచ్చి ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా అయా మంచి ఆరోగ్యాలతో పుట్టినరోజు వివాహ దినం జరిగిస్తున్న బిడ్డలను దీవించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.